ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఉగాది వేళ విశేషం చూడు. జానకిరామ్ ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పరిధి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారి జాతకంలో విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి వారి పేరు మీద. విష్ణు అంటే వారి జాతకంలో చూడాలంటే అలంకార ప్రియుడు అని మాత్రం, శివుడు అంటే మాత్రం అభిషేక ప్రియుడు, బ్రహ్మ అంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం అందరి తలరాత రాసేవాడు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి పేరు మీద విశేషమైన యోగం ఉన్నదండి. గురుబలం, రాహుబలం, కేతుబలం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. నూతన వాహనం కొనే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వారి గృహ నిర్మాణం చేయాలనుకున్న, స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఎక్కడ పోయినా మాత్రం వారి మాట చాతుర్యంతో నలుగురిలో మాట గెలిచి వచ్చే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తున్నది వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే గృహంలో మాత్రం చాలా సంతోషకరమైన వాతావరణం నడుస్తుందండి. వారికి నవగ్రహాల్లో మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. వారి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడ పోయినా మాత్రం ఎక్కడ కాలు పెట్టినా విజయలక్ష్మి వరించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే తిరుగు ఉండదు. వారి జాతకం వల్ల ఏ వ్యాపారం చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది. వీరికి పడరాని వాళ్ళు కూడా శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సౌఖ్యం చాలా వరకు ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి. వారు ఏ రంగం చదువుతున్న వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం డాక్టర్ రంగం కావచ్చు, అలాగే మాత్రం టీచర్ రంగం కావచ్చు, అలాగే ఇంజనీర్ రంగం కావచ్చు, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఏ రంగంలో చదువుకుంటున్న వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ మాత్రం ఎంట్రన్స్ పాస్ అయ్యే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం వీరి పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. జిల్లా స్థాయి కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయి కావచ్చు, దేశ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది వీరి జాతకంలో. కళ్యాణ వివాహం కాని వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు అదృష్ట యోగ బలం ఉంది. ఆ జ్ఞాన సరస్వతి దేవతని, ఆ బాసర సరస్వతి దేవతని వీరు దర్శనం చేయడం చాలా వరకు మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం లక్ష్మి మాత్రం పూజ చేయడం మంచిది. శుక్రవారం, గురువారం మంచిదండి వీరి జాతక బలానికి.